హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. వీగార్డ్ 3 లీటరు విన్స్టా గీజరు దీని హీటింగ్ ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. మనం మార్చడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ అనేది తీసేసి సైడ్కి అనేది మన స్క్రూ లైడ్ తోటి ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది కంప్లీట్గా ఓపెన్ కావడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చూడండి, ఈ కనెక్షన్స్ వేర్స్ అనేది మనం చూసుకొని ట్యాంక్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. పైన పట్టీలు అనేది ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది మనకు కంప్లీట్గా ఈ విధంగా బయటికి రావడం జరుగుతుంది. కనెక్షన్స్ వేర్స్ అనేది మనం ఓపెన్ చేసేటప్పుడు కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నది అనేది 1-2 సార్లు చూసుకొని కనెక్షన్స్ వేర్స్ వీలైతే మార్క్ పెట్టుకొని మనం గీజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ నట్ బోల్ట్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఈ హీటింగ్ ఫిల్మెంట్కున్న కనెక్షన్స్ వేర్స్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసుకొని ఈ థర్మాస్టాటర్ ఇట్లా కనెక్షన్స్ వేర్స్ అనేది మనం బయటికి తీసేసుకోవాలి. మనం ఈ విధంగా కేబుల్స్ బయట తీసుకుంటే మనం ట్యాంక్ అనేది నీట్గా ఓపెన్ చేసుకొని హీటింగ్ ఫిల్మెంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, హీటింగ్ ఫిల్మెంట్ అనేది ఈ విధంగా బోల్టులు స్క్రూలు అనేది ఓపెన్ చేసినాక హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఈ విధంగా మనం బయటికి రావడం జరిగింది. చూడండి, హీటింగ్ ఫిల్మెంట్ అనేది బాడీ షార్ట్ అవుతుంది. మనకి హీటింగ్ ఫిల్మెంట్ అది ఓపెన్ చేసినాక చూడండి, ఓవర్గా టైట్ చేయడం వల్ల బాడీకి సైడ్కున్న పైపులకు టచ్ అయిపోయి మనకు బాడీ షార్ట్ అయితే ఫ్రెష్ అయ్యి రావడం జరుగుతుంది. చూడండి, ఈ సైడు మన వాటర్ పైప్స్ ఉన్నాయి కదా, దానికి టచ్ అయిపోయి బాగా టైట్ చేయడం వల్ల దానికి టచ్ అయిపోయి మనకు హీటింగ్ ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. ఇది వచ్చేసి కొత్త హీటింగ్ ఫిల్మెంటు. మనం కొత్త హీటింగ్ ఫిల్మెంట్ ఫిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. సైడ్లకు ఏమాత్రం టచ్ కాకుండా. పాతది మనం టైట్ చేసినప్పుడు ఈ సైడ్లకు పైపులకు టచ్ అయ్యి బాగా ఫ్రెష్ అయిపోయి ఈ ఎనామిల్ పోయి మనకు హీటింగ్ ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. కొత్తదానికి ఆ విధంగా కాకుండా ఫిట్ చేసినాక సైడ్లకు టచ్ కాకుండా మధ్యలో వచ్చేటట్టు చూసుకొని మనం హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఫిట్ చేసుకోవాలి. చూడండి, టచ్ అవుతుంది కదా, మనం ఈ సైడ్లు కూడా మనం సెట్ చేసుకోవాలి. మళ్ళొకసారి చూడండి, ఈ అటు ఇటు కాకుండా మధ్యలో వచ్చేటట్టు చూసుకొని సెట్ చేస్తా. చూడండి, అటు ఇటు ఏమాత్రం టచ్ కాకుండా హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది. ట్యాంక్ తీసుకొని సేమ్ ఏ విధంగా ఓపెన్ చేసామో అదేవిధంగా నట్ బోల్ట్ అనేది కలెక్షన్స్ ఇచ్చుకొని కేబుల్స్ అయితే ఇచ్చుకోవాలి. ఫేస్ న్యూట్రల్ అయితే కనెక్షన్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఫేస్ వచ్చేసి థర్మాస్టాట్ నుంచి హీటింగ్ ఫిల్మెంట్ అయితే రావడం జరిగింది. న్యూట్రల్ వచ్చేసి డైరెక్ట్ హీటింగ్ ఫిల్మెంట్కి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి హీటింగ్ కాగానే ఇండికేటర్ అయితే ఆఫ్ కావడం జరుగుతుంది వాటర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఇండికేటర్ ఈడ ఒక కనెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ కనెక్షన్ వచ్చేసి హీటింగ్ ఫిల్మెంట్ కాడ అయితే కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్తింగ్ అయితే ఈ విధంగా కనెక్షన్ కొట్టడం జరిగింది. కనెక్షన్స్ వేర్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక ఆ గీజర్ అయితే కంప్లీట్ ప్యాక్ చేసుకొని కనెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనం గీజర్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. గీజర్ కంప్లీట్ అయినాక ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఇండికేటర్లు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా గీజర్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.